ప్యాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల మంటలు ఇంకా చల్లారలేదు. ఇప్పటికే దాడిలో నిందితులుగా భావిస్తున్న పలువురిని రిమాండ్కు పంపించారు. ఒక మాజీ ఎమ్మెల్యే చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ రోజు ఫార్మసిటీ బాధితులు పలువురు ఎస్సీ ఎస్టీ కమిషన్కు ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు. లగచర్లలో అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. బాధితులకు న్యాయం చేస్తారని కమిషన్ హామీ ఇచ్చారు. మరోవైపు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వికారాబాద్ కలెక్టరేట్లో లగచర్ల ఘటనపై సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో జరిగిన అధికారులపై దాడి ఘటన అనంతర పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో నిందితులుగా అనుమానిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా మరికొందరు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అయితే వాస్తవంగా బాధితులు అధికారులు కాదని, అక్కడి ఎస్సీ ఎస్టీ పేద రైతులే బాధితులని బీఆర్ఎస్ అంటోంది. ఘటన జరిగిన కాసేపటికే లగచర్లలో పోలీసులు విరుచుకుపడి అమాయకుల్ని అరెస్టు చేసి తీసుకుపోయారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో నిజంగా పాల్గొన్న వారిని పోలీసులు వదిలేసి కేవలం బీఆర్ఎస్ అభిమానులను మాత్రమే అరెస్టు చేసి జైలుకు తరలించారని చెబుతున్నారు. పైగా మహిళలపై పోలీసులు అత్యాచార ప్రయత్నం కూడా చేశారని ఆరోపిస్తున్నారు. బాధితులంతా ఈ రోజు హైదరాబాద్లోని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ మీద దౌర్జన్యం చేశారని చెప్పారు. తాము ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదని, రైతుల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేస్తామని కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు. వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది, ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే, మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్లిన అదనపు ఐజీ మహేష్ భగవత్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. లగచర్ల ఘటనపై గంటపాటు ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీలతో రివ్యూ నిర్వహించిన అదనపు ఐజీ తర్వాత కలెక్టర్ నారాయణరెడ్డితో 2 గంటల పాటు సమావేశమై ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అటు ఎస్పీ ఇటు కలెక్టర్తో సమావేశమైన అదనపు ఐజీ భగవత్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. కేసు విచారణలో ఉందని చెప్పారు. లగచర్ల కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 17 మంది అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తాజాగా మరో 8 మందిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఇంకా మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.